చిన్న విన్నపం అండి. మరి నా విన్నపాలు ఇంకోసారి గిన్నపాలు అంటే చంపేస్తాను. మీలో చాలా మంది 15K 20K 25Kలో ఇలా బడ్జెట్లో మొబైల్స్ అడుగుతున్నారు. ఇది ఓకే, బాగుంది. బట్ మీకు ఏ బ్రాండ్ ఇష్టము, ఏదైనా బ్రాండ్ నచ్చితే కనుక ఒక నిలువు గీత గీసి అక్కడ ఒక బ్రాండ్ నేమ్ రాయండి. లేదంటే నాకు ఏ బ్రాండ్ నచ్చదు అంటే కనుక స్పేస్ ఇచ్చి ఇంకొక నిలువు గీత రాసి మీరు ఏది చూస్తున్నారు, కెమెరా గురించి చూస్తున్నారా, గేమింగ్ కోసం చూస్తున్నారా, లేదంటే ఆల్రౌండర్ మొబైల్ చూస్తున్నారా, అదొకటి రాయండి. ఇలా రాసారంటే నాకు కూడా మొబైల్ చెప్పడానికి ఈజీ అవుతుంది, మీకు కూడా తొందరగా మీకు నచ్చిన మొబైల్ చెప్పినట్టుగా అనిపిస్తుంది. అయ్యో రామా, నాకు ఐడియా తట్టలేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? హాయ్ ఫ్రెండ్స్, మీ బడ్జెట్ 25,000 అయితే ఈ రెండు మొబైల్స్లో ఏది తీసుకోవాలని చాలా మందికి కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఒకటి వచ్చేసి మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్, మరొకటి వచ్చేసి వివో T3. ఈ రెండు మొబైల్స్ కంపారిజన్ చూసి తర్వాత ఎవరికి ఏ మొబైల్ సూట్ అవుతుందో మనం మాట్లాడుకుందాం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఇప్పుడు చెప్పుకోబోయే ఈ రెండు మొబైల్స్ కూడా ఒకటే బడ్జెట్లో వస్తాయి, 23,000 అయితే వస్తాయి. చాలామంది కన్ఫ్యూజ్ అవ్వడానికి రీజన్ కూడా ఇదే. మన కంపారిజన్లో బాక్స్ కంటెంట్ నుంచి స్టార్ట్ చేసి రెండిట్లోనూ అన్ని ఐటమ్స్ అయితే ఇస్తున్నారు. వివోలో వచ్చేసి 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఇస్తే, మోటోలో వచ్చేసి 68 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. వివోలో వచ్చేసి రబ్బర్ టీపీ కేసు ఉంటుంది, మోటోలో వచ్చేసి ప్లాస్టిక్ కేస్ అయితే ఉంటుంది. ఇవి రెండు మాత్రమే డిఫరెంట్, మిగతా అన్ని కూడా ఇచ్చేసారు. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే మోటోలో వచ్చేసి 3 కలర్ వేరియంట్స్ వస్తుంది, 3 కూడా లెదర్ ఫినిషింగ్గా ఉంటుంది. డిజైన్ అయితే మోటో డిజైన్స్ ఏ విధంగా ఉంటాయి అదే డిజైన్ అయితే తీసుకొస్తున్నారు. వివో విషయానికి వస్తే 2 కలర్ వేరియంట్స్లో వస్తుంది, ఒకటి వచ్చేసి లెదర్ వస్తే, మరొకటి ప్లాస్టిక్ అయితే ఉంటుంది. ఈ డిజైన్ అయితే కొత్త డిజైన్ అండి, వివో వాళ్ళు ఎక్కువగా డిజైన్స్ కంటిన్యూ చేయరు. రెండు మొబైల్స్ కూడా ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తున్నాయి, రెండు మొబైల్స్ కూడా కర్వ్ డిస్ప్లేతోనే వస్తున్నాయి. సైడ్స్ అనేవి రౌండ్గా ఉండడం వల్ల చేతిలో పట్టుకోవడానికి ఫీల్ అయితే చాలా బాగుంటుంది. రెండిట్లోనూ డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి, రెండిట్లోనూ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. మోటోలో వచ్చేసి IP68 వాటర్ రేటింగ్ ఉంటాయి, వివోలో వచ్చేసి IP64 వాటర్ రేటింగ్ ఉంటుంది. అలాగే మోటోలో NFC సపోర్ట్ ఉంటుంది, వివోలో NFC సపోర్ట్ ఉండదు. వివో వచ్చేసి 185 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది, 7.49 mm థిక్నెస్తో ఉంటుంది. మోటో వచ్చేసి 175 గ్రామ్ వెయిట్ ఉంటే 7.8 mm థిక్నెస్ ఉంటుంది. వివోలో హైరెస్ ఆడియో సపోర్ట్ చేస్తే, మోటోలో వచ్చేసి డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే చేస్తుంది. ఇవండి ఈ మొబైల్కి సంబంధించిన డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ. ఈ రెండిట్లో మోటోలో వచ్చేసి NFC IP రేటింగ్ బాగుంటే, వివోలో వచ్చేసి డిజైన్ బాగుంది. బ్యాటరీ విషయానికి వస్తే వివోలో 5500 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఇస్తే, మోటోలో వచ్చేసి 5000 mAh బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఎడ్జ్ మాత్రం వివో అనే చెప్పాలి, బ్యాటరీస్ పెద్దగా ఉంటే బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది కదా. రెండు మొబైల్స్ కూడా అదే ఈజీగా 40 మినిట్స్లో బ్యాటరీ అయితే ఫుల్ అయిపోతుంది. నార్మల్గా వాడే వాళ్ళకైతే ఈజీగా 1 డే వస్తుంది, మరీ తక్కువగా మొబైల్ వాడతాను అనుకునే వాళ్ళకి మాత్రం 2 డేస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే రెండిట్లోనూ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. వివోలో వచ్చేసి బ్యాక్ సైడ్ 50 MP ప్లస్ 80 MP ఇస్తే, మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ IMX882 సెన్సార్ అయితే వాడుతున్నారు, సెకండరీ కెమెరా అల్ట్రావైడ్ సెన్సార్ అయితే వాడుతున్నారు. ఇక మోటో విషయానికి వస్తే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అని చెప్పాను కదా, 50 ప్లస్ 13 MP. మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ LVT700C సెన్సార్ వాడితే, సెకండరీ కెమెరా 13 MP అల్ట్రావైడ్ సెన్సార్గా వాడతారు, అలాగే మ్యాక్రో సెన్సార్గా కూడా వాడుకోవచ్చు. రెండు మొబైల్స్లోనూ మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ ఈక్వల్గా ఉంటుంది. మోటోలో LVT సెన్సార్ ఉండడం వల్ల నైట్ టైం ఫొటోస్ కొంచెం బెటర్గా వస్తాయి. వివోలో వచ్చేసి సెకండరీ కెమెరా 8 MP అని చెప్పాను కదా, డే టైంలో ఫొటోస్ చాలా బాగా వస్తాయి, నైట్ టైంలో మాత్రం కొంచెం బ్లర్ అవుతాయి. మోటోలో వచ్చేసి సెకండరీ కెమెరా 13 MP, ఇది కూడా సేమ్ అండి, డే టైంలో ఫొటోస్ చాలా బాగా వస్తాయి, నైట్ టైంలో కొంచెం బ్లర్ అవుతుంది. బట్ దీంట్లో ఏంటంటే ఒకటే కెమెరా సెన్సార్ రెండు విధాలుగా యూజ్ అవుతుంది కాబట్టి ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. రెండు కూడా మెయిన్ కెమెరాస్ 4K 30 fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు, అలాగే OISకి కూడా సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి వివోలో 16 MP ఇస్తే, మోటోలో వచ్చేసి 32 MP అయితే ఇస్తున్నారు. మోటో వచ్చేసి ఫ్రంట్ కెమెరా 4K 30 fps వరకు వీడియో రికార్డ్ చేస్తే, వివో వచ్చేసి 1080 30 fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. వివోలో వచ్చేసి బ్రైట్ పిక్చర్స్ వస్తాయి, మోటోలో వచ్చేసి న్యాచురల్ కలర్స్ అయితే వస్తుంటాయి. మీరు దిగే ఫోటోలో న్యాచురల్గా కనిపించాలి అంటే మోటో తీసుకోండి, లేదంటే బ్యూటీ తోటి కావాలి ఫొటోస్ అనుకుంటే కనుక వివో అయితే తీసుకోవచ్చు. అబ్బో టైం 10 PM, గేమ్ ఆడే టైం. పదరా ప్రశాంతం గేమ్ ఆడుకుందాం. ప్రాసెసర్ విషయానికి వస్తే వివోలో
స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR4X ర్యామ్ టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ, ఆండ్రాయిడ్ 14 మీద రన్ అవుతుంది. 2+ ఇయర్స్ అప్డేట్స్ అయితే ఇస్తారు. యాంటీటూలో వచ్చేసి 8 lakh కన్నా ఎక్కువ స్కోర్ అయితే చేయగలుగుతుంది. అదే మోటో విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR4X ర్యామ్ టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ, ఆండ్రాయిడ్ 14 మీద రన్ అవుతుంది. 2+ ఇయర్స్ అప్డేట్స్ అయితే ఇస్తారు. యాంటీటూ స్కోర్ విషయానికి వస్తే 6 lakh కన్నా ఎక్కువ స్కోర్ అయితే చేయగలుగుతుంది. ఇక్కడైతే సింపుల్గా చెప్పాలంటే విన్నర్ వివో అనే చెప్పాలి, ఎందుకంటే బెటర్ ప్రాసెసర్ ఇస్తున్నారు కదా. డిస్ప్లే విషయానికి వస్తే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, రెండిట్లోనూ కర్వ్ డిస్ప్లేనే ఇస్తున్నారని చెప్పేసి. వివో విషయానికి వస్తే 6.78 inches కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 4500 nits పీక్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. మోటో విషయానికి వస్తే 6.67 inches కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా ఉంటుంది. 1600 nits పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. నార్మల్గా ఇండోర్లో మొబైల్ వాడుతున్నట్లయితే రెండు మొబైల్స్ కూడా మీకు ఈక్వల్గానే ఉంటాయి. మీరు ఎండర్లో ఉండి వర్క్ చేస్తున్నప్పుడు మొబైల్ స్క్రీన్ బాగా కనిపించాలంటే వివో కొంచెం బెటర్గా ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంకా సర్వీస్ విషయానికి వస్తే వివోలో వచ్చేసి ఫన్ టచ్ OS అయితే ఉంటుంది. అన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఏదన్నా కాల్ రికార్డింగ్ చేసినా కూడా అవతల వాళ్ళకి రికార్డ్ చేస్తున్నట్టయితే తెలియదు. చిన్న ల్యాగ్స్ అయితే ఉంటాయి, బట్ ఇప్పుడున్న వాటిలో ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అదే మోటో విషయానికి వెళ్తే స్టాక్ 100 ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ల్యాగ్స్ అయితే చాలా తక్కువగా ఉంటాయి. యూజర్ ఇంటర్ఫేస్ అంతా కూడా చాలా స్మూత్గా ఉంటుంది. ఎక్స్ట్రా ఫీచర్స్ ఇవన్నీ పెడితే మళ్ళీ మొబైల్ లాగైపోతుందని చెప్పి వాళ్ళు కూడా తీసుకురాలేదు. పర్లేదండి, ఇలా కూడా బాగానే ఉంది. సర్వీస్ సెంటర్ విషయానికి వస్తే వివో సిటీస్లో అలాగే మేజర్ టౌన్స్లో కూడా ఉంటుంది. అదే మోటో విషయానికి వస్తే కనుక మేజర్ సిటీస్లో మాత్రమే ఉంటుంది. మీకు సర్వీస్ కూడా కావాలి అనుకుంటే కనుక వివో కొంచెం బెటర్గా ఉంటుంది. మీరు ఈ రెండు మొబైల్స్లో ఏ మొబైల్ తీసుకోవాలి అనుకుంటే కనుక మీరు బ్రాండ్ వైజ్గా చూస్తున్నట్లయితే మీకు నచ్చిన బ్రాండ్ అయితే చూస్ చేసుకోండి. లేదు అంటే నేను ఇప్పటివరకు స్పెసిఫికేషన్స్ అయితే చెప్పాను కదా, సో ఈ స్పెసిఫికేషన్స్లో మీకు ఏ స్పెసిఫికేషన్స్ కావాలి అనిపిస్తుందో ఆ మొబైల్ అయితే పర్చేస్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ రెండు మొబైల్స్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక కంప్లీట్గా చూసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. కుదిరితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.